ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజమండ్రి పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఉంటారని, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం కుటుంబ సభ్యులు ఉంటారని అన్నారు. కార్యకర్తలను చూస్తే కుటుంబ సభ్యులను చూసినట్లుగా ఉందన్నారు. ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని తెలిపారు. ఇక టీడీపీ కార్యకర్తలు నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలు అందరం త్యాగాలు చేశాం, అడుగడుగున ఇబ్బంది పడ్డాం, కేసులు కూడా పెట్టించుకున్నాం. నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి, మన హోం మంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు, టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులకు నేను చెప్పా. మీ అందరి త్యాగాల వల్ల భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా 175 స్థానాలలో 164 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. వైనాట్ 175 అన్నవారు టీమ్ 11కే పరిమితం అయిపోయే పరిస్థితి మనందరం కూడా చూసాం. అహంకారం వద్దు, కష్టపడే మనస్తత్వం మనకు కావాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాయో నాకు తెలుసు. సకాలంగా జీతాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నాం, కానీ చాలని పెన్షన్ని మనం పెంచాం. ఈరోజు గర్వంగా మనందరం చెప్పుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం.